కాంగ్రెస్ పార్టీకి ప్రతి స్క్రిప్టు డీప్ స్టేట్ నుంచే అందుతోందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ నినదించే ప్రతి నినాదము, చేసే ప్రతి డిమాండు, ఎన్నికల వ్యూహాలు అన్ని డీప్ స్టేటే నిర్ణయిస్తున్నట్లు తెలుస్తోంది. గత లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ప్రధానాంశంగా ఎంచుకునే కులగణన అంశము డీప్ స్టేట్ కుట్రలో భాగంగానే కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు తాజాగా లభించాయి. ఆ ఆధారాలేంటో చూద్దాం. అంతకంటే ముందు జాతీయవాద జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు NH ప్రైమ్ పేరుతో OTT రూపంలో కూడా మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ అందిస్తోంది. ఇప్పుడే www.nhprime.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. రాహుల్ గాంధీ కులగణన డిమాండ్ వెనుక జరిగిన డీప్ స్టేట్ కసరత్తు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై 2021 నుంచే డీప్ స్టేట్ పావులు కదిపింది. ముందుగా ఈ అంశంపై పేపర్లో ఆర్టికల్స్ వచ్చేలా చేసింది. దీని ద్వారా భారత ప్రజల్లో కులగణన పట్ల ఒక అవగాహన వచ్చే విధంగా ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత రాహుల్ గాంధీతో ఈ విషయాన్ని మాట్లాడించింది. ఈ కులగణన అంశాన్ని హెన్రీ లూస్ ఫౌండేషన్ అనే సంస్థ ముందుగా తెరపైకి తీసుకువచ్చింది. ఇందులో ఫ్రెంచ్ జర్నలిస్ట్ క్రిస్టోఫ్ జెఫర్లోట్ కీలకమైన వ్యక్తి. కులగణనకు సంబంధించిన కథనాలు అన్నింటినీ ఇతని పేరిటే ప్రచురితమయ్యాయి. 2021లో రీసెర్చ్ ఆర్టికల్ను ఈ ఫౌండేషన్ ప్రచురించగా దీన్ని వెనువెంటనే భారత మీడియా అందుకుంది. ఈ ఆర్టికల్ ఆధారంగా పుంఖానుపుంఖాలుగా కథనాలను ప్రచురించింది. ద వైర్, ఎకనామిక్ టైమ్స్, ది హిందూ వంటి పత్రికలు ఈ కథనాలను అచ్చేశాయి. ఈ విధంగా కథనాలను ప్రచురించడం ద్వారా భారత ప్రజల్లోకి ఒక నేరేటివ్ను ఎక్కించింది డీప్ స్టేట్. ఇక ఈ డిమాండ్ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. అందుకు రాహుల్ గాంధీని ఎంచుకుంది డీప్ స్టేట్. యూరప్ పర్యటన సందర్భంగా డీప్ స్టేట్ వేగులు రాహుల్ గాంధీకి తమ ప్లాన్ పూర్తిగా వివరించారు. 2023 సెప్టెంబర్ 10న రాహుల్ గాంధీ యూరప్ పర్యటనలో ఫ్రెంచ్ జర్నలిస్టు క్రిస్టోఫ్ జెఫర్లోట్ను కలిశారు. అదేదో రహస్యంగా కూడా కాదు, యూరప్లో రాహుల్ గాంధీని ఇంటర్వ్యూ కూడా చేశారు. అయితే ఈ పర్యటనలోనే రాహుల్ గాంధీకి జెఫర్లోట్ కులగణన గురించి పూర్తిగా వివరించినట్లు సమాచారం. ఈ పర్యటన తర్వాతే రాహుల్ గాంధీ మొదటిసారిగా 2023 సెప్టెంబర్ 23న కులగణన గురించి ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే కులగణన జరుపుతామని తెలిపారు. నిజానికి 2023 ముందు వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కులగణన గురించి ప్రస్తావించలేదు. అప్పటికి విపక్షంలో ఉండి దాదాపు 8 ఏళ్లైనా ఒక్కసారి కూడా ఈ అంశాన్ని తెరపైకి తీసుకురాలేదు. కనీసం ఈ డిమాండ్ గురించి ప్రస్తావించనూ లేదు. కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్లారో అప్పటి నుంచే ఈ డిమాండ్ వినిపించసాగింది. దీంతో ఇది ఖచ్చితంగా డీప్ స్టేట్ కుట్రే అని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రిస్టోఫ్ జెఫర్లోట్ గురించి మరో ఫ్రెంచ్ జర్నలిస్టు ఫ్రాంకోయిస్ గాయిటర్ కూడా భారత్ను హెచ్చరించారు. తాను మోదీని చాలాసార్లు వ్యతిరేకించానని, అయినా కూడా మోదీ భారత ప్రజల చేత ఎన్నికైన వ్యక్తి అని చెప్పారు. ఫ్రెంచ్ మీడియా భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్రలు పన్నిందని ఎన్నికల తర్వాత తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించిందని తెలిపారు. ఒక దేశ ఎన్నికల్లో ఇతర దేశాలకు చెందిన మీడియా జోక్యం చేసుకోవడం తప్పు అని చెప్పారు. ఇక ఈ క్రిస్టోఫ్ జెఫర్లోట్ జార్జ్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించిన వీడియోలను కూడా ట్విట్టర్లో షేర్ చేశాడు. అందులోనూ ముకుళికా బెనర్జీ రాహుల్తో నడిచిన ట్వీట్ను షేర్ చేయడానికి ఒక కారణం ఉంది. ముకుళికా బెనర్జీకి జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలున్న త్రివేది స్కూల్ ఆఫ్ పొలిటికల్ డేటాలో బోర్డు మెంబర్గా ఉన్నారు. వీరంతా కలిసి రాహుల్ గాంధీకి ఎన్నికల నేరేటివ్ను సెట్ చేయడంలో సహాయపడ్డారు. వీరంతా కలిసి కులగణనపై స్క్రిప్ట్ అందించిన తర్వాతే రాహుల్ గాంధీ దీన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకున్నారు. తద్వారా హిందువులను కులాల పరంగా విభజించవచ్చని రాహుల్ గాంధీ ప్లాన్ వేశారు. డీప్ స్టేట్ ప్లాన్ కూడా ఇదే. భారత్ను ఐక్యంగా కలిసి ఉంచే హిందువుల్లో విభజన ఏర్పడితే మన దేశ ఐక్యతను దెబ్బతీయవచ్చని డీప్ స్టేట్ భావించింది. వీరిద్దరి లక్ష్యం హిందువుల విభజనే కావడంతో కులగణన అంశంలో అటు డీప్ స్టేట్, ఇటు కాంగ్రెస్ పార్టీ పరస్పరం సహకరించుకున్నాయి. అయితే వీరి కుట్రలను భారత ప్రజలు తిరస్కరించారు. ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేస్తున్నారు? దేశాన్ని మంచి చేస్తారు. మీరు OTT ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.